చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాల నా న్యాయ పోరాటం, ధర్మ పోరాటంలో నేను ఆనాడు చెప్పింది నేను నిజమైందని. అతను భారతదేశ పౌరుడు కాదు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొందిన అన్న అది నేను నిజమైంది. దానికి సంబంధించినట్టు ప్రెస్ మీట్ లో కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది. అతను లా బ్రేక్ చేసి వచ్చి లా మేకర్ కూర్చున్నాడు. ఇది కరెక్ట్ కాదు. తండ్రి చాడు బిడ్డడుగా వచ్చిండు. మాది మచ్చిరెడ్డి కుటుంబం అంటారు, మాది నీతి నిజాయితీగాల కుటుంబం. ఇప్పుడే సమాధానం చెప్తారని అడుగుతుంది. దీనికి 15 సంవత్సరాల వరకు ఎందుకంత టైం పట్టింది అంటారు? ఏ లోపం? అతను డ్రాగన్ చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో కొంత వాదన వింత వాదనలు వినిపించడం వలన జరిగినటువంటి, నేను ఇంతకు చెప్పిన ఏ రోజైనా న్యాయమే ధర్మం గెలుస్తాను. ఈ రోజు గెలిచింది న్యాయం ధర్మం. ఆ అంశంలో నేను జోలికి పోదలుచుకోలే. 15 సంవత్సరాలు అయినా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. రమేష్ చంద్ర భారతదేశ పౌరుడు కాదని నా వాదన బల్ల చేయకూడదు. సార్, అదే విధంగా ఇప్పుడు ఈ రోజు ప్రియాంక గాంధీ జన్మదినం, అదే విధంగా ఇప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ రోజు మీకు తీర్పు రావడానికి మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషపడుతున్నాం. మా ప్రాంత ప్రజలు కూడా మొదటి నుంచి ఆవిష్కరణ చెప్పింది నిజమైంది అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాల నా న్యాయ పోరాటం, ధర్మ పోరాటంలో నేను ఆనాడు చెప్పింది నేను నిజమైందని. అతను భారతదేశ పౌరుడు కాదు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొందిన అన్న అది నేను నిజమైంది. దానికి సంబంధించినట్టు ప్రెస్ మీట్ లో కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది. అతను లా బ్రేక్ చేసి వచ్చి లా మేకర్ కూర్చున్నాడు. ఇది కరెక్ట్ కాదు. తండ్రి చాడు బిడ్డడుగా వచ్చిండు. మాది మచ్చిరెడ్డి కుటుంబం అంటారు, మాది నీతి నిజాయితీగాల కుటుంబం. ఇప్పుడే సమాధానం చెప్తారని అడుగుతుంది. దీనికి 15 సంవత్సరాల వరకు ఎందుకంత టైం పట్టింది అంటారు? ఏ లోపం? అతను డ్రాగన్ చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో కొంత వాదన వింత వాదనలు వినిపించడం వలన జరిగినటువంటి, నేను ఇంతకు చెప్పిన ఏ రోజైనా న్యాయమే ధర్మం గెలుస్తాను. ఈ రోజు గెలిచింది న్యాయం ధర్మం. ఆ అంశంలో నేను జోలికి పోదలుచుకోలే. 15 సంవత్సరాలు అయినా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. రమేష్ చంద్ర భారతదేశ పౌరుడు కాదని నా వాదన బల్ల చేయకూడదు. సార్, అదే విధంగా ఇప్పుడు ఈ రోజు ప్రియాంక గాంధీ జన్మదినం, అదే విధంగా ఇప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ రోజు మీకు తీర్పు రావడానికి మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషపడుతున్నాం. మా ప్రాంత ప్రజలు కూడా మొదటి నుంచి ఆవిష్కరణ చెప్పింది నిజమైంది అనేటువంటిది తృప్తి అనేది మిగిలింది నాకు ఈరోజు.